మొదటి 3 శతాబ్దాలు యేసుక్రీస్తు మరణ పునరుత్థానాల తర్వాత మొదటి 3 శతాబ్దాలు సంఘము అన్నది యునైటెడ్ గానే ఉంది. అందులో ఏ చేలిక లేదు, అందులో ఏ రాజకీయ కోణం లేదు, అందులో ఏ కొత్త రాజు రాలేదు, యేసే రాజుగా ఉన్నాడు. సంఘ బోధకులు కేవలము యేసుక్రీస్తు పంపగా వచ్చినటువంటి అపోస్తలుల యొక్క అధికారికమైనటువంటి వారి జీవన విధానాన్ని అనుసరిస్తూ వాళ్ళు బోధిస్తూ రావటం. యేసే రాజని, కైసర్ అగస్తస్ రాజు కాదని, కైసర్ తిబేరియస్ రాజు కాదని, సాంస్కృతికంగా మాకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు లేకపోయినప్పటికీ ప్రేమే మా సంస్కృతిని, క్షమించటమే మా జీవన విధానమని, అందరినీ రక్షించుకోవడమే, తిరిగి ఐక్యపరచటమే మా జీవన విధానం. క్రైస్తవ సంఘం 3 శతాబ్దాలు చాలా గట్టిగా చెప్పింది. ఆ తరువాత థియోలాజికల్ గా మెల్లిమెల్లిగా సంఘంలోనికి వచ్చినటువంటి రాజకీయ కోణం, అలాగే థియోలాజికల్ డిఫరెన్సెస్ అంటే మనకున్నటువంటి అవగాహనలో ఉన్న కొంచెం భిన్నత్వం, ఆ భిన్నత్వం కారణంగా సంఘములో మెల్లిమెల్లిగా వివిధత అనేది కూడా చోటు చేసుకుంది. కాప్టిక్స్ గాను, అలాగే ఈస్టర్న్ ఆర్థడాక్స్ గాను, సిరియన్ ఆర్థడాక్స్ గాను, అగస్టీనియన్ థాట్ ఉన్న వాళ్ళు గాను, రోమన్ కెథోలిసిజం గాను, అలాగే లాటిన్ కెథోలిసిజం గాను, ఇలా చాలా విధాలుగా కనీసం దాదాపు ఒక 800 సంవత్సరాల పాటు రోమన్ కెథోలిక్ సంఘం యొక్క, అలాగే ఇటువైపు ఈస్ట్ సైడ్ అనగా భారతదేశము, సిరియా ప్రాంతాలు ఉన్నటువంటి కాప్టిక్ అంటే ఐగుప్తు దేశం వరకు ఉన్నటువంటి చోట సిరియన్ ఆర్థడాక్స్ లేకపోతే ఈస్టర్న్ ఆర్థడాక్స్ సంఘాల యొక్క ప్రాబల్యం మనం చూసాం. ఆ తరువాత మెల్లిమెల్లిగా లూథర్ గారు, జింగ్లీ గారు ఇలాంటి వారి వల్ల కేథలిక్ సంఘంలో అదే నిజమైన సంఘము, ఆ సంఘాన్ని మించిన ఇంకో సంఘం లేదు అనుకున్న సమయంలో, ఇటువైపు ఆర్థడాక్స్ సంఘాల వాళ్ళు ఇదే నిజమైన సంఘము, దీన్ని మించి ఇంకో సంఘం లేదు అనుకునే సమయంలో కూడా ఆయా కాలాల్లో యానబాప్టిస్ట్లని, మెనోనైట్లని, లేకపోతే క్వేకర్స్ అని, లేకపోతే మొరేవియన్ మిషనరీలని, ఇలా చాలా పేర్లతో యేసుక్రీస్తు ప్రభువును స్వయంగా సొంత రక్షకునిగా, అలాగే రాజుగా వారి జీవితాలపైన రాజ్యం చేయాలి అని అంగీకరించిన వారు పనిచేయటం మొదలు పెట్టారు. వారు ఆయా సంఘాలకు వ్యతిరేకంగా పనిచేసిన వారుగా చూడబడ్డారు. వారిని చంపబడ్డారు, వారు నడివీధుల్లోకి ఈడ్చుకుని రాబడ్డారు, వారి బైబిళ్లు కాల్చబడ్డాయి. వారు చేసినటువంటి పని అంతా కూడా దేవునికి విరోధమైందని చెప్పబడింది, కానీ వాళ్ళు నిలబడ్డారు. అలా మెల్లిమెల్లిగా ప్రొటెస్టెంట్ యుగము అనేది మొదలైతే, ఆ ప్రొటెస్టెంట్ యుగంలో నుండే గత 500 సంవత్సరాలుగా అడ్వెంటిస్ట్లని, లేకపోతే ఆ తర్వాత లూథరన్స్ అని, ఆ తర్వాత మెల్లిమెల్లిగా దాని శాఖలు వస్తూనే ఉన్నాయి. ఇప్పుడు జరుగుతున్నటువంటి ట్రెండ్ ఏమిటి అని అంటే, మాకు అధికారికమైనటువంటి సంఘం కాకుండా ఒక ఇండిపెండెన్సీ, ఎవరితోనూ మాకు సంబంధం లేనటువంటి, మేమే రాజు మేమే ప్రజ అను ఏకఛత్రాధిపత్యం చూపించేటటువంటి ఒక వ్యక్తి పైన ఆధారపడి ఉండేటటువంటి వ్యవస్థ, దీన్నే ఇండిపెండెంట్ సంఘాలను కూడా పిలుస్తారు. అందరూ ఇలా ఉంటారని నేను చెప్పట్లేదు, ఎక్కువ భాగం ఇలా కనిపిస్తుంది.